భూమాత భూదేవి. ఈ కథలో అత్యంత భావోద్వేగమైన పాత్ర ఈమెదే. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోగానే ఆమెకు దిక్కుతోచని స్థితి ఏర్పడుతుంది. ద్వాపరయుగం ముగుస్తోందని, ఇక రాబోయే కాలంలో జనం చేసే పాపాలను తాను ఎలా మోయాలి అనే భయంతో, వేదనతో రగిలిపోతుంటుంది. కాలజ్ఞాని మహర్షి. కాలచక్రాన్ని, యుగధర్మాలను శాసించే మహాజ్ఞాని. ఇతను భూదేవికి తండ్రిలాంటివాడు, గురువులాంటివాడు. కాలమనేది ఎవరికోసమూ ఆగదని, రాబోయే యుగాన్ని ఎలా ఎదుర్కోవాలో దారిచూపే మార్గదర్శి. ఇతని మాటలే కథకు మూలస్తంభం. కలిపురుషుడు కళి. ఇతనే రాబోయే కొత్త యుగానికి రాజు. పాపానికి, మోసానికి, అబద్ధానికి ప్రతీక. ద్వాపరయుగం ఎప్పుడు ముగుస్తుందా, భూమిమీద తన ఆధిపత్యాన్ని ఎప్పుడు మొదలుపెడదామా అని ఎదురుచూసే అహంకారి. మహర్షి, కళ్ళు తెరవండి. వినాశనం మొదలైంది. నా పరమాత్మ, నా తండ్రి, నన్ను కాపాడే ఆ కన్నయ్య నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ద్వారక సముద్రంలో మునిగిపోతోంది. నా గుండె పగిలిపోతోంది స్వామి. ఆయన పాదస్పర్శలేని ఈ నేల ఇక నిర్జీవం. ఈ ద్వాపరయుగపు వెలుగులు ఆరిపోయాయి. నన్ను ఈ అంధకారంలో ఒంటరిగా వదిలేసి ఆ మాధవుడు ఎందుకు వెళ్ళిపోయాడు? నేనిప్పుడు ఎవరికోసం బ్రతకాలి? ఈ సృష్టి భారాన్ని ఎలా మోయాలి? శాంతించు తల్లి. నువ్వు అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు ఆధారమైన దానివి. నువ్వే ఇలా కన్నీరు పెడితే నీ ఒడిలో పుట్టబోయే కోటానుకోటి జీవుల పరిస్థితి ఏమిటి? మాధవుడు నిన్ను వదిలి వెళ్ళలేదు తల్లి. తన అవతార కార్యం ముగిసిన తర్వాత తాళచక్రపు నియమాన్ని గౌరవిస్తూ తన స్వస్థానానికి చేరుకున్నాడు. ఇది ద్వాపరయుగపు ఆఖరి దినం. ఈ సూర్యాస్తమయంతో ఒక గొప్ప కాలం అంతమైంది. సృష్టి పుట్టిన నాటినుండి ఉన్న నియమం ఇది. రాత్రిపోతే పగలు రావాలి. ఒక యుగం ముగిస్తే మరో యుగం పుట్టాలి. దానికి నువ్వెందుకింతలా భయపడుతున్నారు? భయం కాదా మహర్షి? సత్యయుగంలో ధర్మం 4 పాదాలమీద నడిచింది. నేను ఎంతో సంతోషంగా భారాన్ని మోశాను. త్రేతాయుగంలో 3 పాదాలకు పడిపోయింది. అయినా రాముని పరిపాలనలో నాకు అలసట తెలియలేదు. ఈ ద్వాపరయుగంలో ధర్మం 2 పాదాలకే పరిమితమైంది. కురుక్షేత్రంలో కురిసిన నెత్తుటి వానకు నా గుండె తడిసిపోయింది. అయినా కన్నయ్య నా పక్కనే ఉన్నాడన్న ధైర్యంతో ఆ నెత్తుటి భారాన్ని కూడా మోశాను. కాని ఇప్పుడు రాబోయేది కలియుగం మహర్షి. ధర్మం ఒంటి కాలిమీద కుంటుకుంటూ నడిచే భయంకరమైన కాలం. ఆ కన్నయ్యే లేని ఈ కాలంలో జనం చేసే పాపాలను, ఘోరాలను, వాళ్లు చిందించే నెత్తురును నేనెలా మోయాలి? నా కడుపున పుట్టిన బిడ్డలే ఒకరినొకరు చంపుకుంటూ ఉంటే ఆ మంటలను నేనెలా భరించాలి? దయచేసి నన్ను కూడా ఆ కన్నయ్య దగ్గరికే పంపేయండి. ఈ రాబోయే కలియుగాన్ని నేను చూడలేను. వాడి పాలనలో నేను బ్రతకలేను. ఎంత భయం! నా పేరు వింటేనే ఈ భూమాతకు ఎంత భయం! ఇది నాకు చాలా ఆనందాన్నిస్తోంది. ఇదిగో వచ్చేసింది నా కాలం. యుగయుగాలుగా నేను ఎదురుచూస్తున్న ఆ శుభఘడియ రానే వచ్చింది. సత్యం, ధర్మం, శాంతి, దయ, చీచి, ఈ పనికిమాలిన పదాలతో ఇన్నాళ్లు ఈ లోకాన్ని కట్టిపడేశారు. ఆ కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఇక ఈ భూమికి రాజును నేను, సర్వాధికారిని నేను. మహర్షి, చూస్తూ ఉండండి నా పాలనలో ఈ లోకం ఎలా మారిపోతుందో. నేను ఈ భూమి మీద అడుగుపెట్టే ఆ మొదటి ఘడియ కోసం నా పాదాలు ఆతృతగా ఉన్నాయి. మర్యాదగా నాకు దారివ్వండి. అంత తొందరెందుకు కలిపురుషా? నీ కాలం వచ్చిందన్న మాట నిజమే. నువ్వు ఏలబోయేది ఈ భూమినే అన్నదీ నిజమే. కాని దేనికైనా ఒక నియమం, ఒక పద్ధతి ఉంటాయి. ఇది ద్వాపరయుగపు చివరి రోజు. ఇంకా ఆ యుగం పూర్తిగా ముగియలేదు. కృష్ణుడు తన భౌతిక శరీరాన్ని వదిలినా ఆయన పాదస్పర్శ తాలూకు పవిత్రత ఇంకా ఈ మట్టిలో మిగిలే ఉంది. అది పూర్తిగా గాలిలో కలవడానికి ఇంకా కొంత సమయం పడుతుంది.
నియమాలా? అవి పాత యుగాల వాళ్లకు వర్తిస్తాయి. నేను కలిని. నా నిఘంటువులో నియమం అనే పదానికే చోటులేదు. నాకు నచ్చిందే నియమం. నేను అనుకుంటే ఈ క్షణమే భూమిమీద అడుగు పెడతాను. నా అహంకారాన్ని ఈ మట్టికి రుచి చూపిస్తాను. నన్ను ఆపే ధైర్యం ఎవరికుంది? ఆపే శక్తి ఆ కాలచక్రానికి ఉంది కలిపురుషా. నువ్వు యుగానికి రాజువి కావచ్చు, కాని నువ్వు కూడా కాలానికి బానిసవే అన్న విషయం మర్చిపోకు. నేను కాలజ్ఞానిని. నీ ఆగమనం ఖాయమే అయినా నువ్వు ఈ భూమిమీద ఎలా అడుగుపెట్టాలి, నీ ఆధిపత్యం ఎక్కడ మొదలవ్వాలి, నువ్వు ఎక్కడ నివసించాలి అనేదానికి కొన్ని కఠినమైన షరతులున్నాయి. ఆ షరతులకు నువ్వు ఒప్పుకుంటేనే ఈ కలియుగం మొదటి రోజు ప్రారంభమవుతుంది. శరతులా? లోకానంతట్నీ నా పాపపు వలలో బంధించబోతున్న నాకు నువ్వు షరతులు విధిస్తావా మహర్షి? హాస్యాస్పదంగా ఉంది. సరే, పోనీ నీ ముచ్చట ఎందుకు కాదనాలి? చెప్పు, ఆ షరతులేమిటో చెప్పు. వాటిని వినడానికి నాకు చాలా కుతూహలంగా ఉంది. నా మొదటి షరతు జాగ్రత్తగా విను కలిపురుషా. విను కలిపురుషా, నీ పాలన మొదలవుతుంది కదా అని నువ్వు ఈ భూమిమీద ఎక్కడ పడితే అక్కడ, ఏ మనిషి పడితే ఆ మనిషి ఇంట్లో ప్రవేశించడానికి వీల్లేదు. సృష్టిలోని ప్రతి అణువు దైవాంశ సంభూతమే. ఆ పవిత్రతను నువ్వు నేరుగా తాకలేవు. నీకంటూ నేను కొన్ని స్థానాలను మాత్రమే కేటాయిస్తున్నాను. కేవలం ఆ స్థానాల్లో మాత్రమే నీ ఆధిపత్యం చెల్లుతుంది. ఆ దరిదాపుల్లోకి ఎవరైనా వస్తేనే వాళ్ల మనసులను నువ్వు ఆక్రమించగలవు. ఓహో, నాకే స్థానాలు నిర్ణయిస్తారా మహర్షి? నేనే ఈ లోకానికి రాజును అనుకుంటే నన్ను ఒక ఖైదీలా బంధించాలని చూస్తున్నారా? సరే, పోనీ ఆ స్థానాలేమిటో సెలవివ్వండి. ఆ మహాపాపపు స్థానాలు ఎక్కడున్నాయో నేనూ వింటాను. నీకు 4 స్థానాలు మాత్రమే ఇస్తున్నాను. మొదటిది ద్యూతం, అంటే జూదం. ఎక్కడైతే మనుషులు ఆశతో తమ అదృష్టాన్ని ఆటగా ఆడుకుంటారో అక్కడ నీకు ప్రవేశం ఉంటుంది. రెండవది పానం, అంటే మద్యపానం. ఎక్కడైతే మనుషులు తమ బుద్ధిని మత్తులో ముంచేసి మృగాల్లా ప్రవర్తిస్తారో అక్కడ నువ్వు నివసించవచ్చు. మూడవది స్త్రీ సంగమం, అంటే వ్యభిచారం. ఎక్కడైతే కామం విలయతాండవం చేస్తుందో అక్కడ నువ్వు ఉండవచ్చు. నాలుగవది హింస, అంటే ప్రాణిహింస మరియు క్రూరత్వం. ఎక్కడైతే రక్తం చిందించబడుతుందో, ఎక్కడైతే జాలి లేకుండా ప్రాణాలు తీస్తారో అక్కడ నీ ఆధిపత్యం నడుస్తుంది. ఈ 4 స్థానాల్లో మాత్రమే నీ మాయ పనిచేస్తుంది. ఒప్పుకుంటావా? ఇవేనా? ఇవి చాలా తక్కువ స్థానాలు కదా మహర్షి. ఈ భూమిమీద కోటానుకోట్లు జనం పుట్టబోతున్నారు. అందరూ జూదమాడరు, అందరూ మద్యం తాగరు, అందరూ హింస చెయ్యరు కదా. మరి వాళ్లందర్నీ నేను ఎలా నా గుప్పిట్లోకి తీసుకోవాలి? ధర్మాత్ములుగా బ్రతికేవాళ్లను కూడా నా పాపపు వలలో బంధించాలంటే నాకీ 4 స్థానాలు ఏమాత్రం సరిపోవు. నాకింకొక్క స్థానం కావాలి, 5వ స్థానం కావాలి. అప్పుడే నేను నీ షరతులకు తల ఒగ్గి ఈ భూమిమీద అడుగు పెడతాను. సరే కలిపురుషా, నీ ఆశ తీరాలంటే, నీ అహంకారం పండాలంటే నీకు 5వ స్థానంగా సువర్ణం, అంటే బంగారం లేదా సంపదలో నివాసమిస్తున్నాను. ఎక్కడైతే స్వార్థంతో అన్యాయంగా సంపాదించిన ధనం ఉంటుందో అక్కడ నువ్వు తిష్టవేయవచ్చు. మహర్షి, ఎంత పని చేశారు! ఎంతటి ఘోరమైన వరం వాడికిచ్చారు! జూదం, మద్యమంటే 100కో 1,00,000కో ఒకరు చేస్తారేమో, కాని ఈ ప్రపంచంలో బంగారమంటే ఇష్టపడని మనిషి ఎవరుంటారు? సంపదమీద ఆశలేని జీవి ఎవరుంటారు? అంటే వాడికి 5వ స్థానంగా బంగారం ఇవ్వడం ద్వారా వాడిని ప్రతి మనిషి ఇంట్లోకి, ప్రతి మనిషి గుండెలోకి మీరే స్వయంగా పంపించినట్లు కదా తండ్రి. ఇక నా బిడ్డలు ఈ కలిమాయ నుండి ఎలా తప్పించుకుంటారు? అందరూ వాడికి బానిసలైపోతారు కదా. సరిగ్గా అడిగావు భూమాత. మహర్షి నాకిచ్చిన వరాల్లో ఇదే అత్యంత బలమైన ఆయుధం. నాకు కత్తులు, బాణాలు అవసరం లేదు. మనిషి మెదడులో పుట్టే ఆశే నా బ్రహ్మాస్త్రం. ఈ 5వ స్థానంతో నేను సాధించేదేవిటో తెలుసా? ఆస్తి కోసం తండ్రిని కొడుకు చంపేలా చేస్తాను. ఒక్క చిన్న బంగారు ముక్క కోసం అన్నదమ్ములు గొంతులు కోసుకునేలా చేస్తాను. బంధాలను, రక్త సంబంధాలను ధనంతో కొలిచే ఒక భయంకరమైన వ్యాధిని ఈ ప్రపంచానికి అంటిస్తాను.
ప్రతి ఇల్లు నా రాజ్యమే అవుతుంది. ప్రతి మనిషి నా బానిసే అవుతాడు. నన్ను ఎదుర్కొనే శక్తి ఇక ఈ సృష్టిలో ఎవరికీ లేదు. అహంకారం మనిషినే కాదు కలిపురుషా, యుగపురుషులను కూడా గుడ్డివాళ్లను చేస్తుంది. నువ్వు అడిగిన 5 స్థానాలు నేనిచ్చాను. మనుషులు దారి తప్పితే వాళ్లను నువ్వు ఆక్రమించుకోవచ్చు. కాని మనిషి పతనానికి నువ్వు ఎలాగైతే దారులు వెతుక్కున్నావో, మనిషి ఉద్ధరణకు, వాడి మోక్షానికి కూడా నేను ఒక అద్భుతమైన, అతి సులభమైన దారిని ఎప్పుడో సృష్టించి ఉంచాను. ఆ ఒక్క ఆయుధం ముందు నీ మాయ, నీ అహంకారం, నీ 5 స్థానాలు బూడిదాయిపోతాయి. నా మాయను ఎదిరించే ఆయుధమా? ఏంటది? వాళ్లేమైనా హిమాలయాలకు వెళ్లి 1000 ఏళ్లు తపస్సు చేస్తారా? లేక నా రాజ్యంలోని బంగారాన్ని వదిలేసి యజ్ఞయాగాలు చేస్తారా? ఈ కలియుగంలో మనిషికి ఆ ఓపిక, ఆ తీరిక, ఆ పవిత్రత నేను ఉండనిస్తే కదా ఇక వాళ్లకు మోక్షం ఎక్కడి నుండి వస్తుంది మహర్షి? అక్కడే ఉంది కాలచక్రపు రహస్యం. కృతయుగంలో 1000 ఏండ్లు తపస్సు చేస్తే దొరికే పుణ్యం, త్రేతాయుగంలో అశ్వమేధ యాగాలు చేస్తే దొరికే పుణ్యం, ద్వాపరయుగంలో గుడులు కట్టి పూజలు చేస్తే దొరికే పుణ్యం, ఈ కలియుగంలో కేవలం ఆ భగవంతుని నామస్మరణ చేస్తే చాలు దొరుకుతుంది. చేతులు జోడించి పూజలు చేయక్కర్లేదు, యజ్ఞాలు చేయక్కర్లేదు. నిలబడినా కూర్చున్నా నడుస్తున్నా మనస్ఫూర్తిగా హరి అన్న 2 అక్షరాలు పలికితే చాలు ఆ కృష్ణ పరమాత్మ వాళ్ల హృదయంలో కొలువై ఉంటాడు. ఎవరి హృదయంలో అయితే భగవంతుని నామం మారుమోగుతుందో వాడి నీడను కూడా నువ్వు తాకలేవు కలిపురుషా. నీ ఆధిపత్యం వాడి ముందు తలవంచాల్సిందే. ఇది ఈ కాలజ్ఞాని ఇస్తున్న వరం. ఒక్క నామస్మరణకే నా ఆధిపత్యం పోతుందా? ఛీ, ఇది అన్యాయం మహర్షి. అయినా సరే నా మాయ ఎంత బలమైనదంటే నేను వాళ్ల బుద్ధిని ఆస్తుల చుట్టూ, కామం చుట్టూ తిరిగేలా చేస్తాను. వాళ్లకు ఆ దేవుడి పేరు తలుచుకునే సమయమే లేకుండా చేస్తాను. వాళ్ల పెదవుల మీద అబద్ధాలు మాత్రమే నాట్యమాడేలా చేస్తాను. చూద్దాం నీ నామస్మరణ గెలుస్తుందో నా మాయ గెలుస్తుందో చూద్దాం. నీ షరతులకు నేను ఒప్పుకుంటున్నాను మహర్షి. ఓ భూమాత, నా పాదస్పర్శకు సిద్ధంగా ఉండు. ఈ ద్వాపరయుగం చీకటిలో కలిసిపోయింది. ఇదిగో ఈ అడుగుతో నా కలియుగం మొదలవుతోంది. ఆహా, నా దేహం కాలిపోతోంది, నా గుండె ముక్కలవుతోంది మహర్షి. ఈ అడుగు నామీద పడలేదు, నా ఆత్మమీద పడింది. వాడి అడుగులో దయలేదు, స్వచ్ఛత లేదు. కేవలం అసూయ, ద్వేషం, క్రూరత్వం మాత్రమే ఆ మంటల్లో నా శరీరమంతా వ్యాపిస్తున్నాయి. కన్నయ్య నడిచిన ఈ పవిత్రమైన మట్టి వాడి పాదస్పర్శతో కలుషితమైపోతోంది. నేను భరించలేకపోతున్నాను తండ్రి, నా ప్రాణాలు పోతున్నాయి. చూశావా భూమాత, నా బలమేమిటో ఇప్పుడు నీకు అర్థమైందా? నా ఒక్క అడుగుకే నీ శరీరం కాలిపోయి బూడిద రంగులోకి మారిపోయింది. పచ్చదనాన్ని, శాంతిని ఇన్నాళ్ళూ మోసిన నీ భుజాలు ఇక నుండి నా పాపపు భారాన్ని, నేలమీద పారే నెత్తురును మాత్రమే మోయాలి. నా మాయ ముందు నువ్వెంత అల్పురాలివో చూసుకో. మహర్షి, మీ కళ్లతోనే చూడండి. మీరు విధించిన షరతులు నన్నేమీ చెయ్యలేకపోయాయి. ఈ భూమి ఇప్పుడు పూర్తిగా నా గుప్పిట్లోకి వచ్చేసింది. ఇక నా పాలన మొదలు. అహంకారం ఎప్పుడూ కళ్లను కప్పేస్తుంది కలిపురుషా. నువ్వు చూసేది గెలుపనుకుంటున్నావు, కాని అది కేవలం నీ భ్రమ మాత్రమే. నీ పాదం మోపిన చోట భూమి బూడిదయిందని సంబరపడుతున్నావు కదా? ఒక్కసారి కళ్ళు తెరచి నీ కాలికి కుడివైపున సరిగ్గా చూడు. నీ మాయ ఎంత దుర్బలమైనదో నీకే అర్థమవుతుంది. ఏమిటిది? నా పాదస్పర్శకు పర్వతాలే బూడిదైపోవాలి. అలాంటిది ఈ చిన్న పిచ్చి మొక్క నా పాదాలు దగ్గరే ఉండి కూడా ఎందుకు కాలిపోలేదు? నా శక్తి ఈ ఒక్కచోట ఎందుకు పనిచెయ్యడం లేదు? ఇదెక్కడి మాయ మహర్షి? ఈ చిన్న మొక్కను కూడా నా పాదం ఎందుకు తాకలేకపోతుంది? నా రాజ్యపు సరిహద్దుల్లో నా మొదటి అడుగులోనే నాకు అడ్డుపడేంత శక్తి ఈ మట్టిలో ఎక్కడి నుండి వచ్చింది? అది పిచ్చిమొక్క కాదు కలిపురుషా, అది పవిత్రమైన తులసి, ఆ కన్నయ్యకు అత్యంత ఇష్టమైనది. నీ అడుగు పడకముందు ఆ పరమాత్మను తలచుకుంటూ ఈ భూమాత ఒక కన్నీటి బొట్టును నేలమీద రాల్చింది. ఆ కన్నీటి బొట్టులో దేవుడిమీద ఆమెకున్న నిస్వార్థమైన భక్తి, అపారమైన ప్రేమ ఉన్నాయి.
ఆ స్వచ్ఛమైన భక్తికి ప్రతిరూపమే ఆ తులసి మొక్క. నీకు ముందే చెప్పాను కదా, మనిషి హృదయంలో భక్తి ఉంటే, ఆ భగవంతుని నామస్మరణ ఉంటే, వాడి నీడను కూడా నువ్వు తాకలేవని. ఇప్పుడే నీకు రుజువైంది కదా. నువ్వు ఆక్రమించింది కేవలం మట్టిని మాత్రమే, ఆ మట్టిలో ఉన్న భక్తిని కాదు. నాకు అర్థమైంది మహర్షి. నా ప్రాణాలు పోతున్నాయని నేను భయపడ్డాను. కాని వీడి చీకటి మాయ నా పైపొరను మాత్రమే తగలబెట్టగలదు. నా లోపల ప్రవహించే ప్రాణవాయువును, నన్ను నమ్ముకున్న భక్తుల గుండెల్లో ఉన్న ఆ దేవుడి నామాన్ని వీడేమీ చెయ్యలేడు. ఓ కలిపురుషా, నీ అహంకారం ఈరోజు ఒక చిన్న తులసి మొక్క ముందు తలవంచింది. నువ్వు ఎన్ని కోట్ల మంది బుద్ధిని మార్చినా, వాళ్లలో ఏ ఒక్కడైనా కళ్ల మూసుకుని కృష్ణ అని పిలిచితే చాలు, ఆ క్షణమే నీ ఆధిపత్యం వణుకుతుంది. ఈ భూమి నాది, నా భక్తులది. నీ మాయ ఇక్కడ శాశ్వతం కాదు. ఇది నా ఓటమి కాదు మహర్షి, ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. ఆ భక్తి అనే మొక్కను నేను పాదంతో తొక్కలేకపోవచ్చు, కాని నేను ఏ మనుషుల బుద్ధినైతే ఆక్రమిస్తానో వాళ్ల చేతులతోనే ఈ తులసి మొక్కలను పీకేలా చేస్తాను. వాళ్ల చేతులతోనే గుడులను కూల్చేలా చేస్తాను. ధర్మం గురించి మాట్లాడే వాళ్ల నాలుకలు వాళ్ల రక్త సంబంధీకులే కోసేలా చేస్తాను. ధనం అనే మత్తును చల్లి భక్తి అనే పదమే వాళ్లకి గుర్తురాకుండా చేస్తాను. అప్పుడు ఏ భగవంతుడు వచ్చి నీ భూమాతను కాపాడుతాడో నేను చూస్తాను. అద్భుతం కలిపురుషా! నీ కపట నాటకానికి, నా భగవంతుని లీలలకు ఈ కలియుగమే ఒక పెద్ద యుద్ధభూమి కాబోతోంది. నువ్వు పాపాన్ని పెంచుకుంటూ పోతావు. ఆ పాపాన్ని ప్రక్షాళన చేయడానికి నా పరమాత్మ పదునైన ఆయుధంతో ఎదురుచూస్తుంటాడు. కాని కలిపురుషా, నీ అహంకారం నీకు ఒక నిజాన్ని మరిచిపోయేలా చేసింది. నీ యుగం ఎలా మొదలవుతుందో నేను చెప్పాను. కాని నీ పతనం ఎలా జరగబోతోందో, ఆ పరమాత్మ ఏ రూపంలో వచ్చి నీ నెత్తురను ఈ భూమిమీద చిందించబోతున్నాడో నేను ముందే ఆ కాలచక్రం మీద రాసిపెట్టాను. నా పతనమా? యుగధర్మాన్ని శాసించే నన్ను చంపేవాడింకా పుట్టనేలేదు. నేను శాశ్వతం. నన్ను అంతంచేసే ఆ ఆకారమేమిటి? వాడు ఏ ఆయుధంతో వస్తాడు మహర్షి? ఏమిటా వెలుగు మహర్షి? నా కళ్లను కాల్చేస్తున్న ఆ భయంకరమైన కాంతి ఏమిటి? చీకటికి రాజైన నా సామ్రాజ్యంలో ఆ తెల్లటి చుక్క ఎక్కడి నుండి వచ్చింది? ముందు నన్ను చంపే ఆ శత్రువు ఎవరో చెప్పు. వాడు ఏ ఆయుధంతో వస్తాడో చెప్పు. ఆ వెలుగే నీ అంతం కలిపురుషా. నీ యుగపు చీకటి ఎంత దట్టంగా అలుముకుంటుందో వాడి రాక అంత ప్రకాశవంతంగా ఉంటుంది. క్రీస్తు, బుద్ధుడు, రాముడు, కృష్ణుడు ఇలా యుగానికొక రూపంలో వచ్చిన ఆ పరమాత్మ ఈ కలియుగాంతంలో తీసుకునే మహాభయంకరమైన అవతారమే కల్కి. ఆ పేరు వింటేనే నీ రక్తం గడ్డకట్టుకుపోవాలి. నీ పాపాలను కడిగేయడానికి, నీ అహంకారాన్ని బూడిద చేయడానికి వస్తున్నాడు. కల్కా? ఎవరది? ఏ అడవిలో పుడతాడు వాడు? వాడికి నా సైన్యాన్ని, నా మాయను ఎదిరించే బలం ఎక్కడిది? నేను ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని నా స్వార్థపు మత్తులో ముంచేస్తాను. తండ్రిని కొడుకు చంపేలా, అన్నను తమ్ముడు మోసం చేసేలా ఒక నరకాన్ని సృష్టిస్తాను. నేను సృష్టించే ఆ మహాపాపపు బురదలో వాడెలా పుడతాడు? వాడికి జన్మనిచ్చే పవిత్రత ఉన్న తల్లిదండ్రులు ఈ కలియుగంలో ఎక్కడ దొరుకుతారు? అక్కడే ఉంది దైవలీల. నువ్వు ప్రపంచమంతా పాపాన్ని నింపగలవేమో కాని ఎక్కడో ఒక మూల ధర్మాన్ని కాపాడే ఒక చిన్న దీపాన్ని ఆ పరమాత్మ వెలిగించే ఉంచుతాడు. ఎప్పుడైతే నువ్వు ధర్మాన్ని పూర్తిగా నాశనం చేశానని గర్విస్తావో, ఎప్పుడైతే మనిషి వయసు తగ్గిపోయి అబద్ధమే వాడికి బతుకవుతుందో, ఎప్పుడైతే నదులు ఎండిపోయి ఆకాశం వర్షించడం మానేస్తుందో, అప్పుడు శంభల అనే ఒక పవిత్రమైన గ్రామంలో వాడి జననం జరుగుతుంది. విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుని ఇంట, సుమతి అనే పుణ్యవతి కడుపున ఆ మహావిష్ణువు కల్కిగా జన్మిస్తాడు. లేదు, నేను ఆ శంభల గ్రామాన్ని కూడా నా మాయలో బంధిస్తాను. ఆ విష్ణు యశస్సు మనస్సులో కూడా ధనదాహం పుట్టిస్తాను. నా రాజ్యంలో పవిత్రతకు చోటులేదు. నువ్వు తాకలేవు కలిపురుషా. నువ్వు ఆ శంభల గ్రామ సరిహద్దులను కూడా సమీపించలేవు. ఎందుకంటే అక్కడ ప్రతి నిమిషం దైవనామస్మరణ జరుగుతూనే ఉంటుంది. వాడు పుడతాడు,
పెరిగి పెద్దవాడవుతాడు. దేవతలు వాడికి అస్త్రశస్త్రాలు అందిస్తారు. పరశురాముడే స్వయంగా వచ్చి వాడికి గురువుగా మారి యుద్ధవిద్యలు నేర్పిస్తాడు. నువ్వు భయపడినట్లే వాడు ఆయుధం పడతాడు. మహర్షి, నా తండ్రి, నా స్వామి మళ్ళీ నా ఒడిలో అడుగుపెడతాడా తండ్రి? ఎంత భాగ్యం! వాడి ఆకారం ఎలా ఉంటుంది తండ్రి? వాడి రాకను నేను ఎలా గుర్తుపట్టాలి? ఆ పరమాత్మ రూపం చెప్పండి మహర్షి. నా గుండెల్లో ఉన్న ఈ కటిక చీకటిని ఆ మాటలతోనైనా పోగొట్టండి. రాక ఒక ప్రళయంలాంటిది తల్లి. దేవదత్తం అనే ఒక మహాశ్వేత అశ్వం, అంటే తెల్లటి గుర్రం మీద స్వారీ చేస్తూ వస్తాడు. ఆ గుర్రం కాళ్ళి గిట్టలు భూమిమీద పడిన ప్రతిసారి ఈ కలియుగపు పాపాలు పగిలి ముక్కలైపోతాయి. చేతిలో ఒక ఖడ్గం ఉంటుంది. దాని పేరు రత్నమారు. ఆ కత్తికి సూర్యుడి వేడి, వజ్రాయుధపు పదును ఉంటాయి. ఆ కత్తి గాలిలో ఝులిపిస్తే చాలు ఆకాశం రెండుగా చీలిపోతుంది. నల్లటి మబ్బులు కాలిపోతాయి. నీ కళ్ళెదురుగా ఉన్న ఈ కలిపురుషుడి అహంకారం, వాడి సైన్యం ఆ కత్తి వెలుగుకే కళ్ళు కుంగిపోయి నేలకూలుతాయి. రత్నమారు ఖడ్గమా, శ్వేతాశ్వమా? లేదు, లేదు, నేను వాణ్ణి ఆపుతాను. నేను రాక్షసులను సృష్టిస్తాను. నా దగ్గర ఎందరో మాయావులున్నారు. వాళ్లందరినీ ఉసిగొల్పి ఆ కల్కిగాడిని శంభలలోనే అంతం చేస్తాను. నువ్వు ఎవ్వరినీ ఆపలేవు. అప్పటికే ధర్మం పేరుతో దాక్కున్న రాక్షసులు ఈ భూమిమీద రాజ్యాలేలుతుంటారు. వాళ్లందరి తలలు కల్కి తన కత్తితో నరికి భూమాతకు నెత్తురి స్నానం చేయిస్తాడు. నువ్వు ఎంతలా భయపడి పారిపోయినా సరే, నీ కపట నాటకం ముగిసే ఆఖరి ఘడియలో నిన్ను వెంటాడి వేటాడి నీ తలను ఆ రత్నమారు ఖడ్గంతో ఒక్క వేటుకు నరికేస్తాడు. నీ పతనంతో ఈ భూమిమీద పాపం పూర్తిగా కడిగివేయబడుతుంది. ఆ నెత్తుడి ధారతోనే మళ్లీ ఒక కొత్త సత్యయుగం లేదా కృతయుగం ప్రారంభమవుతుంది. విన్నావు కదరా మూర్ఖుడా? నీ అహంకారం శాశ్వతం కాదు. నువ్వు ఒక అతిథివి మాత్రమే. నా తండ్రి కల్కిగా వచ్చే ఆ రోజు కోసం నేను వేరి కళ్లతో ఎదురుచూస్తాను. నువ్వు ఈ భూమిమీద ఎంత పాపాన్ని పెంచితే ఆ పరమాత్మ రాక అంత తొందరగా వస్తుందని నాకర్థమైంది. ఇక నాకు భయం లేదు. మహర్షి, ఈ కలిగాడి నెత్తురుతో నా కాళ్లు పరిగే ఆ మహా ఘడియ కోసం నేను నా గుండెను రాయిగా చేసుకుని ఎంతటి భారాన్నైనా భరిస్తాను. నీకు నీ ముగింపు ఏమిటో తెలిసింది కదా కలిపురుషా? నీ ప్రయాణం చావుతో ముగుస్తుందని తెలిసినా ఆ ఆయువు ఉన్నంతవరకు నువ్వు ఈ కాలచక్రంలో నీ పాత్ర పోషించక తప్పదు. ఇది విధి రాత. ఇక నీ మాయను మొదలుపెట్టుకో. కాని ప్రతి రాత్రి నీ కలలో ఆ శ్వేత అశ్వం గిట్టల చప్పుడు నిన్ను భయపెడుతూనే ఉంటుంది. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి కథలు ఇంకా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సపోర్ట్ నాకు పెద్ద మోటివేషన్.